సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోందండి. ఎంత దారుణమైన విషయం అంటే, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, మరియు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి పైన విష ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ విష ప్రచారం అంతా కూడా ప్రజలకు నిజాలు తెలియాలి అని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారిని తీసుకురావటం, ఆమె పైన దుష్ప్రచారం చేయటం, క్రిస్టియన్స్ అనే ముద్ర వేయటం, ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య. మరి బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత దానికి తగిన ఆధారాలతో నిజాలు తెలియజేసే ప్రయత్నం మనం చేస్తాం. పండుగ రాకుండా ఇంటికంటే సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం. కోట్ల మంది ప్రజలు చూసాం. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆయన ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటి అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకు అని నా పాయింట్. పండుగ రాకుండా ఇంటికంటే సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం. కోట్ల మంది ప్రజలు చూసాం. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆయన ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటి అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకు అని నా పాయింట్. చూశారు కదా, భారతీ రెడ్డి గారికి ప్రసాదం పెడితే ఆమె కింద పడేశారట. మీరందరూ చూశారు వీడియోలో. భారతీ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, తీర్థాన్ని ఆమె ఏ విధంగా తీసుకుంటున్నారో మీరందరూ కూడా చూశారు. ఆమె ప్రసాదం కింద పడేసిందా? మరి బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా నిజాయితీగా స్వామి భక్తిని ఆయన చాటుకోవాలి. కానీ ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడా? మీరే చెప్పండి. ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తే మీ అందరికీ వీడియో చూపించాను. భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తిన్నది చూపించాను. భారతీ రెడ్డి గారు కింద పడేశారా ప్రసాదాన్ని? మరి ఎందుకు దుర్మార్గమైన ప్రచారం చేస్తారు? భారతీ రెడ్డి ప్రసాదం తినదు, ఆమె హిందువుల దేవుళ్ళని పూజించదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోపూజ చేస్తారు. వెంకటేశ్వర స్వామి పటాలన్నీ ఉంటాయి ఇంట్లో. చూసారా? ఎవరైనా చూసారా? కొని తెలుసా? మరి ఎందుకు ఇలా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటున్నారు? దేవుడి పైన భక్తి లేకపోతే మాకు లేదు, మేము నాస్తికులము అని చెప్పండి. దేవుడి పైన భక్తి పేరుతో దుర్మార్గమైన ప్రచారం చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పుడు మాటలు మాట్లాడినా, అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళను దేవుడు శపిస్తాడు. ఎవరైనా బాగుండాలని నేను కోరుకుంటా, అలా జరగకూడదని కోరుకుంటా. ఇలాంటి పాపులకు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు ఇకనైనా బుద్ధి రావాలి. నిజాలతో సహా మేము వీడియోలు చూపిస్తున్నాం. నిజం ఏంటనేది మేము ఇలాంటి దుర్మార్గపు ప్రచారం చేసే వ్యక్తులపై మేము నిజాలని ప్రజలకు చూపించే ప్రయత్నమే చేస్తున్నాం. అబద్ధాలు చూపించట్లా, ఊరికే కూర్చొని సొల్లు మాటలు మాట్లాడట్లే. ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్క దానికి ఒక నిజం ఇది అని మేము వీడియోల రూపంలో చూపిస్తున్నాం. మరి ప్రజలు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలపై, ఇలాంటి దుర్మార్గపు మాటలపై, ఇలాంటి బూటకపు మాటలపై, సొల్లు కబుర్లపై మీరందరూ ఏమంటారు? టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్న వ్యక్తి ఇలా మాట్లాడచ్చా? మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.